ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ఇప్పటికే భారీ స్థాయిలో సుంకాలు విధించారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అన్నట్టుగానే ఫర్నిచర్, కల్పపై సుంకాల మోత మోగించారు. ఇటీవలి కిచెన్ క్యాబినెట్, బాత్రూం పరికరాలతో పాటు అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఆ మేరకు తాజాగా కలపపై 10%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 25% సుంకాలను తాజాగా విధించారు. ఇవి అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దీనికి ముందు చైనాతో సహా ఇతర దేశాల కారణంగా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఫర్నిచర్ వ్యాపారాన్ని మళ్లీ గొప్పగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఇక సినిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించారు. యుఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు టారిఫ్లు విధిస్తానని ఆయన ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.